హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండుమిర్చి అండ్ టొమాటో పచ్చడి అండి. దీన్ని టేస్ట్ చూస్తే లైఫ్లో అస్సలు మర్చిపోరు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే నిజంగా ఎంత తింటున్నారో కూడా తెలియదండి. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా లేకుండా మొత్తం అంతా లాగించేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాముల ఎండుమిర్చిని అయితే తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి జస్ట్ 1 మినిట్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఇది క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, చక్కగా వేగుతాయి. 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అవి మాడకుండా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. సో ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసి అదే ప్యాన్లో ఒక 4 వరకు టమోటాలను కట్ చేసుకొని అవి కూడా చక్కగా మగ్గేలాగా చూసుకోవాలి. ఇందులో కూడా ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఇవి మగ్గటం కోసం కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేయండి. సో సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి. సో చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆపేద్దాము, కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు రోల్ నీట్గా కడుక్కొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి కొంచెం ఒక 2 సెకండ్స్ దంచిన తర్వాత ఇందులోకి కళ్ళుప్పును కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేశాను, కొంచెం త్వరగా నలిగిపోవటం కోసం. సో ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. సో మా మామగారు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ బాగుండిద్దా? రోజు చేస్తావు నువ్వు ఇంట్లో ఇట్లాగే? సో మా బామ్మగారు అయితే ఫోన్లో చూపిస్తున్నాను, కొంచెం కంగారు పడుతున్నారంటే. సో కొంచెం కొత్తగా ఉందన్నమాట వాళ్ళకి, ఇంకంతే ఏం కాదు. సో చూడండి, ఈ విధంగా నలిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అది కూడా పూర్తిగా చల్లారిందండి. సో దాన్ని కూడా చక్కగా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా నూరుకున్నారంటే చాలా త్వరగా అయిపోతుందండి. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ ఇంకా దేనికి రాదండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది. సో ఇది ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అనేది మనం వేసుకుంటూ పచ్చడిని నూరుకుంటే ఈ విధంగా కొంచెం లూజ్గా అవుతుంది. ఈ విధంగా నలిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ పచ్చడి అయితే చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకు తీసి రోట్లోనే కొంచెం పైకి తీసి ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైతే ఈ వెల్లుల్లి ఇందులో యాడ్ చేస్తామో దాని టేస్ట్ ఇంకా పెరిగిపోతుందండి. ఈ పచ్చడికి మరింత టేస్ట్ పెంచేది మాత్రం వెల్లుల్లి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అది కొంచెం కచ్చాపచ్చాగా ఈ విధంగా నలిగిన తర్వాత మనం పైకి వేసిన పచ్చడి కూడా రోట్లో కనుక్కుని ఇంకా మొత్తం అంతా కలిపేసి చక్కగా ఈ విధంగా నూరేసుకోవచ్చండి. కొంచెం వాటర్ పోసుకుంటే మనకి పచ్చడి అనేది చక్కగా కొంచెం త్వరగా నలుగుతుంది, కొంచెం లూజ్గా కూడా ఉంటుంది. పచ్చడి చూసారా, ఈ విధంగా నలిగిన తర్వాత ఇక పూర్తిగా మనకి పచ్చడి ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరిపోతుంది. వారం రోజులు ఉంటుందా? బయట పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? అన్నంలో వేసుకుని అన్నంలో మాత్రమేనా, టిఫిన్లో కూడా వేసుకోవచ్చా? ఏ టిఫిన్లో అయినా బాగుంటుందా? సో చూసారు కదా, ఫైనల్గా ఈ పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి. సో దీనికి తాలింపు అనేది ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఎండుమిర్చి, టమాటో అవన్నీ ఫ్రై చేసి వేసాం కాబట్టి. లేదు మీరు వేసుకుంటా అన్నా కూడా మీరు వేసుకోవచ్చు, బట్ వేసుకోకపోయినా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం కలుపుకొని చూడండి, కొంచెం నెయ్యి వేసుకొని. ఇంకా ఏ కర్రీ కూడా దీనంత టేస్ట్ అనిపించదండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అద్దరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఇంకా పచ్చడి చేయటం అయితే అయిపోయింది కదా, ఇదే రోల్లోకి కొంచెం రైస్ వేసుకుని తినేసేద్దాము. సో టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పేస్తాను మీకు. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం పచ్చడి అంతా చేసిన తర్వాత రోట్లో ఇలా రైస్ వేసుకుని తిన్నారంటే నిజంగా అదేంటో అప్పుడప్పుడు చేసిన పచ్చడి కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకెంత అన్నమో అయినా కూడా తినేయచ్చు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి డెఫినెట్గా ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్